ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. తాజాగా అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరిని ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. వీరితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక ఆరోపణల విషయాల్లో జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని పార్టీ భావిస్తోంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. తాజాగా అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరిని ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. వీరితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక ఆరోపణల విషయాల్లో జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని పార్టీ భావిస్తోంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. తాజాగా అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరిని ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. వీరితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక ఆరోపణల విషయాల్లో జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని పార్టీ భావిస్తోంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. తాజాగా అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరిని ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. వీరితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక ఆరోపణల విషయాల్లో జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని పార్టీ భావిస్తోంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. తాజాగా అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరిని ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. వీరితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక ఆరోపణల విషయాల్లో జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని పార్టీ భావిస్తోంది. దీంతో ఏకంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగారు.